తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అమ్మవారిని దర్శించుకొని మీ పూజలు మీరు చేసుకోండి. అంటే మన పీఠంలో ఉండే ప్రత్యేకతలు ఏంటంటే, గోపేడతో చేసిన దీపాలు వెలిగించాలి, యజ్ఞంలో కొన్ని ద్రవ్యములు ఇస్తారు, యాగశాల యందు ప్రవేశించి యజ్ఞం నందు ఆ ద్రవ్యములు సమర్పించాలి. అలాగే ఆలయం చుట్టూర్త పసుపు బండారు వేసి అమ్మవార్లను దర్శించుకొని రుద్రశూలం తాకాలి. అక్కడ కాలభైరవ స్వామి ఉంటాడు, స్వామిని తాకాలి. కోనేటి జలమును ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్క సెకండు ఆ ముగ్గురమ్మలను కళ్ళు మూసుకొని దర్శించుకోవాలి. అంతకుముందు కళ్ళు తెరుచుకొని అమ్మని ఇలా చూసిటం, ముగ్గురమ్మలని ఇలా చూసిటాం కదా, అలా చూసినటువంటి ఇమేజ్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిక్స్ చేసుకొని అన్ని పూజలన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడనో ఒక చోట కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అలా చూసిన ఇమేజ్ని ఇలా దర్శించాలి.